బ్యాక్ టు అవర్ ఛానల్ కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. మీరు ఫస్ట్ టైం వీడియో చూసినట్టయితే నా పేరు కావ్య. నేను చాలా వీడియోస్ తీస్తాను, ఒకసారి వచ్చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఈరోజు వీడియో అంటే ఆల్రెడీ తమిళ వచ్చి స్టార్ట్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు షిరిడి. అక్కడ వెళ్ళిన ఒక మంచి సర్ప్రైజ్ ఉంది. నేనైతే దానికోసం చాలా 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 ఈగర్గా వెయిట్ చేస్తాను. సో విల్ సీ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ రెడీ అయిపోయాం, గోయింగ్ ఫర్ దర్శనం. లెట్స్ గో ఫర్ దర్శనం. సో ఫైనల్లీ సర్ప్రైజ్ అంటే ఆల్రెడీ అర్థమైపోయింది కదా. యూట్యూబ్ సిల్వర్ ప్లే బటన్ ఇంకో పెద్ద స్టోరీ ఉంది. ఇన్ని రోజుల తర్వాత రావడానికి రీజన్ మేబీ ఇక్కడ ఓపెన్ చేయాలనేమో. యాక్చువల్లీ అందరూ సిల్వర్ ప్లే బటన్ అనేది తిరుపతిలో అలా ఓపెన్ చేయడం చూసి వీడియోస్ నేను బాధపడ్డాను. యాక్చువల్లీ నాకు షిరిడి సాయిబాబా అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి షిరిడిలోనే ఓపెన్ చేయాలని ఉండేది. కానీ షిరిడి అప్పటికప్పుడు అంటే ఇంక పాసిబుల్ అవ్వదు, మనం అనుకోగానే అవ్వదు కదా. ఇంకా అవ్వదులే, ఇంకేం చేద్దాం, ఇక్కడ ఓపెన్ చేయాలి. అమ్మ ఫస్ట్ నుంచి అడుగుతుంది, ఇది నేను అమ్మకి ప్రజెంట్ చేయాలనుకున్నాను. సో ఇంకేం చేస్తాం, కేరళ ప్లాన్ చేసి కేరళలో ఇద్దాం అనుకున్నాం. కానీ ఇప్పటికి తెలివి రాలా. సిల్వర్ ప్లే బటన్ కోసం అప్లై చేసిన 2 months తర్వాత నేను కేరళకి ప్లాన్ చేస్తే ఆ టైంకి సిల్వర్ ప్లే బటన్ రాలేదు. తర్వాత ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నేను ఇంకా అబ్రాడ్ స్టడీస్ ప్లాన్ గురించి మనకు తెలిసినాయి కదా. సో అటు వెళ్ళిపోతాను కాబట్టి ఈలోగా షిరిడి ఒకసారి వెళ్ళొద్దాం అమ్మా అని అడిగితే ఓకే అన్నారు. షిరిడి టికెట్స్ బుక్ చేసిన తర్వాత సిల్వర్ ప్లే బటన్ గురించి అప్డేట్ వచ్చింది. బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉంటుంది. మేము ఇక్కడికి వస్తామన్నది మా 1 week ముందు వచ్చింది. సో ఫైనల్గా నేను అనుకున్నట్టు షిరిడిలోనే అన్బాక్సింగ్ అనేది జరిగింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. సాయిబాబా దగ్గరే మిడిల్కి వెళ్ళానమ్మ. దర్శనం కూడా ఓపెన్ అయిన తర్వాత బాబా పాదాల దగ్గర పెట్టి మంచిగా పూలతో ఆశీర్వదించి పూజ చేసి ఇచ్చారు. చాలా 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 హ్యాపీ అనిపించింది. చాలా మంచిగా దర్శనం జరిగింది. నా కోరిక తీరింది సాయిబాబా దగ్గరే ఓపెన్ చేయాలని. రిమైనింగ్ అన్ని ఇంటికి వెళ్ళి చెప్తాను, ఇక్కడ బయట మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. సో ఇప్పుడు మేము డిన్నర్ చేయడానికి వచ్చాము. చాలామంది మన తెలుగు వాళ్ళకి ఫుడ్డే కదా ప్రాబ్లమ్, కొంచెం అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. కానీ ఇక్కడ షిరిడిలో దానికి ఏ ప్రాబ్లం లేదు. భరద్వాజ ఆశ్రమం అని మనకి టెంపుల్ దగ్గర నుంచి 1-2 kilometers డిస్టెన్స్లో ఉంది. ఫ్రీ భోజనం పెడతారు. సో గైస్ ఇప్పుడే మా దర్శనం కంప్లీట్ అయిపోయి కింద పెత్తనాలన్నీ పూర్తి చేసుకొని రూమ్కి అయితే వచ్చేసాము. అవునక్క, దర్శనం ఎలా అయిందో చెప్పలేదు మనకి. దర్శనం గురించా ఏం చెప్పాలి, గూస్ బంప్స్ కేశవ అంటారు కదా. లిటరలీ చాలా 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 యాక్చువల్లీ నేను వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓపెన్ చేయడానికి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాను. దీని స్టోరీ ఆల్రెడీ మీకు చెప్పేసాను కదా నాకు ఓపెన్ చేసినప్పుడే. సో ఈ శారీ కట్టుకోవడానికి కూడా ఇంకా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇది మొన్న వదిలిపెట్టింది అనమాట, అదే రాఖీ కట్టడానికి వెళ్ళినప్పుడు ఈ శారీ కట్టుకొని దర్శనంకి వెళ్ళి ఈరోజు ఇది ఓపెన్ చేసాను. గురువారం వరకు కూడా వెయిట్ చేయలేకపోయి ఈరోజు వెళ్ళిపోయాము. సో దర్శనంకి ఏంటంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాము. బాబా పాదాలు మనకి అంతకుముందు షిరిడి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే కనుక మీకు మ్యాక్సిమం చూపిస్తాను. గుడి లోపలికి మొబైల్ వెళ్ళలేదు కాబట్టి లోపల చూపించాను. మనకి సాయిబాబా ఎదురుగా ఉంటాడు, అన్ని టెంపుల్స్లో ఉన్నట్టే ఎదురు బాబా సమాధి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో బాబా వారి పాదాలు ఉంటాయి, రైట్ సైడ్ బాబా వారి హెడ్ వస్తుంది. మనకి 3 విధాలుగా మనం దర్శనం చేసుకోవచ్చు. లెఫ్ట్లో వెళ్తే బాబా వారి పాదాలు వైపు వెళ్తాము. లెఫ్ట్ సైడ్లోనే ఇంకో క్యూ ఉంది, నాకు ఆ విషయం గుర్తులేదు. అందులో వెళ్తే ఇలా ఈ క్యూలో వెళ్ళి మిడిల్లో బాబా దర్శనం అవుతుంది. మిడిల్ నుంచి దర్శనం చేసుకుంటాం. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే కొంచెం టచ్ చేయడానికి ఉంటుంది. మిడిల్లో అయితే దూరం నుంచి చూసుకొని నమస్కారం పెట్టుకొని ఒక నిమిషం అక్కడ కూర్చొని లోపల అన్నమాట గర్భగుళ్ళు బాబా ప్రిమిసెస్లో కూర్చొని నమస్కారం చేసుకుని వెళ్ళొచ్చు. రైట్ సైడ్ అయితే హెడ్. నేనేమనుకున్నాను ఆనందంలో మాటలు కొంచెం అటు ఇటు అవుతాయి, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. నేనేమనుకున్నానంటే లెఫ్ట్ సైడ్ వెళ్దాం, పాదాలు నమస్కరించుకొని సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసి పంతులు గారికి ఇద్దాం, బాబా వారి పాదాల దగ్గర పెట్టమని అనుకున్నాను. లోపలికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు డౌట్ ఏంటంటే ఎలా చేస్తారా చేయడానికి చాలా భయం వేస్తుంది అనమాట. చాలా భయంగా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని దాచుకొని తీసుకెళ్ళాను. బట్ అలౌడ్, వాళ్ళంతా కొంచెం ఇప్పుడు రెడీ అయ్యాలి కదా, నన్ను చూడడం సరిపోయింది. బట్ కొంతమంది చూసారు కానీ బట్ ఎలా చేశారనమాట, ఓన్లీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మాత్రమే ఎలా చేయలేదు. పెట్టేస్తారు కదా. దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనేమనుకున్నాను లెఫ్ట్ సైడ్ పాదాల వైపు అనుకొని 2 క్యూలు ఉన్నది చూసుకోలేదన్నమాట. అటువైపు వెళ్తే కొంచెం దూరం అవుతుంది కదా, ఇటు పక్కనే ఉన్నాయి, ఇటు వెళ్తే కొంచెం టచ్ చేయవచ్చు ఇవ్వచ్చు అని ఇట్లా ఇళ్ళకి వచ్చేసాను. అదేంటంటే కొంచెం ముందుకు వెళ్ళాక అర్థమైంది, ఇటు నుంచి ఇట్లా మిడిల్లోకి వెళ్ళిపోతాం. అయ్యో ఇప్పుడు ఏం చేయాలని ఇంకా నాకు టెన్షన్. సరే వాట్ ఎవర్ అయిపోయిందని ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇలా సాయిబాబా ఇట్లా మిడిల్లో ఉన్నారు, బాబా ఏదో ఇలా పెట్టి ఎదురుగా ఇట్లా ఓపెన్ చేశాను. ఆ మూమెంట్ అయితే నిజంగా కళ్ళల్లో నీళ్ళు ఎలా ఉంది అంటే ఆనందం మీరు చూడాలి. అప్పుడు నా లైఫ్లో అంత హ్యాపీగా నేను ఎప్పుడు ఫీల్ అయి ఉన్నాను. ఒకటి సిల్వర్ బటన్ ఓపెన్ చేస్తుంటే ఇవాళ అంటే నేను దీనికోసం పడ్డ స్ట్రగుల్ ఇన్నాళ్ళుగా వెయిట్ చేసిన మూమెంట్. నేను ఎంత వెయిట్ చేశానంటే లిటరల్లీ చెప్పాను కదా, మేము కేరళ వెళ్ళి కూడా మీకు 2 months అవుతుంది. వెళ్ళక ముందు 2 months బ్యాక్ అప్లై చేశాను. ఎవరికైనా 100K వెంటనే వచ్చేస్తుంది. నాకు రాలేదు. 2 months వరకు కేరళ వెళ్ళి కూడా వచ్చేసాము. అసలు ఏమైనా సిల్వర్ ప్లే బటన్ అప్డేట్ ఏదైనా కాల్ చేస్తే వాళ్ళు బెంగళూరు ఎయిర్పోర్ట్లో డిస్పోజబుల్ స్టేట్లో ఉంది అని చెప్పారు.
నాకు ఒక్క నిమిషం ఇంకా భూమి ఆగిపోయింది అనమాట, మైండ్ బ్లాక్. అదేంటి డిస్పోజబుల్ స్టేట్ ఏంటి, పడేయడం ఏంటి అనుకున్నాను. మీకు చెప్పలేరు, పడేసే స్టేట్లో ఉంది అన్నారు. ఎందుకు అని అడిగితే మనకి యూట్యూబ్ నుంచి డైరెక్ట్ యూటీఎస్ అనే కొరియర్ సర్వీస్ వాళ్ళకి పంపిస్తారు. వాళ్ళకి ఏంటంటే ఓన్లీ మన నెంబర్, ఫోన్ నెంబర్ ఒకటే, నో మెయిల్ ఐడి ఏది కాదంట. వాళ్ళు కాల్ చేసినప్పుడు నా నెంబర్ కలవలేదంట, ఇంకంతే. అటు నుంచి యూట్యూబ్ వాళ్ళకి రిటర్న్ పంపించడానికి లేదు, నాకు వాళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి లేదు, పడేసే స్టేజ్లో ఉన్నాను. నాకు ఏం అర్థం కాలేదు, ఎంత భయం వేసిందో. తర్వాత వాళ్ళు కంటిన్యూస్గా అలా కాల్ చేసి మెయిల్స్ పెట్టి, మేబీ ఈ మూమెంట్ కోసమే అది అంత లేట్ అయిందేమో. నేను అందుకే చెప్తాను, మనకు కూడా మిస్ అయిందంటే మీరు ఎప్పుడు బాధపడద్దు, దానికన్నా బెస్ట్ ఉంది అని. సో నేను నిజంగా చాలా కోరుకున్నాను ఇక్కడ అవ్వాలి అని, అది అవ్వదు అనుకుని ఆశ వదిలేసుకున్నాను. లిటరలీ ఇట్ హ్యాపెండ్. నెక్స్ట్ ఇంకా బాబా కళ్ళెదుగు ఇలా పెట్టి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి సిల్వర్ వైపుని ఇలా తీసి మనస్ఫూర్తిగా, మేబీ నేను ఇక్కడ మీ ఎదురు ఓపెన్ చేస్తుంటే నా కాన్సన్ట్రేషన్ అంతా వీడియో పైన ఉండేది, అంత ఫుల్ఫిల్డ్గా ఫీల్ అవ్వలేకపోయేదాన్నేమో, అందరు దృష్టి ఉండేది. లిటరలీ అక్కడ ఇంకా అసలు నాకు ఏ డిస్టర్బెన్స్ లేదు, ఏం లేదు. నా బాబా ఎదురు ఓపెన్ చేస్తూ మనస్ఫూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కంప్లీట్గా నేను ఫీల్ అయ్యి అది ఎంత దగ్గరుండి ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. నా సిల్వర్ వైపు నేనే ఓపెన్ చేసి చూసుకొని సాయిబాబాకి పంతులు గారికి ఇస్తే ఆయన సమాధి పైన పెట్టి బాబా కాళ్ళ దగ్గర పెట్టి పూలు పెట్టి మరీ పూజ చేసి ఇచ్చారు. ఇంకా అక్కడే నాకు ఇంకెంత ఆనందం అంటే నేను ఇంక చెప్పలేను. లిటరలీ ఇంకా నాకు ఇంకా ఏమంటారో ధన్యురాల్ని అంటారు కదా, అట్లా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లోపలికి తీసుకెళ్తాను లేదా అనుకున్నాను, బట్ బాబా దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేశాను. మిగతా కాళ్ళ ప్లస్ నేను ఆనందం మరి అట్లా ఉంటుంది. సో ఇంక అట్లా దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది, చాలా హ్యాపీగా ఉంది. ఇలా వదిలితే నేను మాట్లాడిస్తూనే ఉన్నాను, నాకు కూడా చాలా మీకు తెలిసిందే కదా. సో ఇప్పుడు మరొకసారి బాబా దగ్గర ఒకసారి ఓపెన్ చేసి, మీ దగ్గర ఒకసారి, మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తాను. పూర్తిగా చూద్దాం. బాబా పాదాల దగ్గర శంకు పూలు, ఎన్ని పూలు పెట్టించారు, నేను ఈ పూలు కూడా రాస్తాను. ఇది రాఖీ ఫ్లవర్ గైస్. నెక్స్ట్ ఇది మనకి సేఫ్గా ఏం అవ్వకుండా ఉండడానికి ఇచ్చారన్నమాట స్పాంజ్. పట్టుకో. ఏంటి తెలుగు వాళ్ళ కోసం చెప్తున్నా, మనం ఎమోజీ పెట్టాం కదా అప్లై చేసేటప్పుడు, వచ్చిందో రాలేదా. దీనికంటే ముందు పైన యాక్చువల్లీ నెట్ వచ్చింది. ఇది చదవడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, కానీ అక్కడ అంత టైం లేదు కదా, చూసుకోలేదు. సో రికగ్నైజేషన్ ఫ్రమ్ యువర్ టీమ్ YouTube is my team now by allowing your team to purchase personalized creator award. And then congratulations on your subscribers milestone. We honored you to take part in recognition your achievement and want your experience to be exponential. This award was inspected and packed with great card. Next YouTube నుంచి మనకు ఒక సర్టిఫికేట్ కూడా వచ్చింది, నేను ఇది కూడా ఫ్రేమ్ చేసి పెట్టించుకుంటా గైస్. Do you remember your first subscriber? Yes, I remember. Your 100, I remember. Your 1000, I remember. ఫస్ట్ సబ్స్క్రైబర్ నేనే, నా ఛానల్ నేనే సబ్స్క్రైబ్ చేసుకున్నా. 100 సబ్స్క్రైబర్స్ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. 1000 సబ్స్క్రైబర్స్ వచ్చి సాజయ్ అన్నయ్య. ఛాన్సెస్ ఆర్ యూ డూ అండ్ వీ నో దట్ యూ విల్ డెఫినెట్లీ రిమెంబర్ యువర్ 1 lakh సబ్స్క్రైబర్. ఎస్, బట్ ఐ డోంట్ నో, కానీ ఆ మూమెంట్ నాకు బాగా గుర్తుంది. ఒకరు పెరగడం ఒకరు తగ్గడం చాలా అమ్మో. ప్రతి ఒక్క యూట్యూబర్కి కళ తెలుసా, బిగ్గెస్ట్ మైల్ స్టోన్. Your fans may have found you while searching YouTube, learned about you through a friend, or maybe you showed up as recommended video. No matter how they came to your channel, your audience stayed and their numbers increased because of you and the community you have built. We are proud to honor you impressive milestone of reaching 1 lakh subscribers with the Silver Creator Award. Congratulations! ఇది నాతో పాటు మీ అందరిది కూడా, కేవలం నాది మాత్రమే కాదు, మీ సపోర్ట్ లేకుండా ఇంతవరకు వచ్చేది కదా. సో కంగ్రాచులేషన్స్ ఫర్ బోత్ ఆఫ్ us. You are sincerely నీల్ మోహన్, యూట్యూబ్ CEO. థ్యాంక్ యూ సో మచ్ యూట్యూబ్ CEO గారు, నీల్ మోహన్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మేక్ మై డే, మై మంత్ అండ్ మై ఇయర్. ఈ ఇయర్లో నాకు బెస్ట్ మూమెంట్ ఏదైనా ఉందంటే దిస్ సిల్వర్ ప్లేయర్. ఆల్ బికాస్ ఆఫ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పు. థ్యాంక్ యూ సో మచ్ గీత. అక్కడ పడుతున్నా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ గీతశ్రీ. ఇందులో నీ ప్రాధాన్యత కూడా ఉంది. ధన్యవాదాలు. తెలుగు అమ్మాయిని కాబట్టి వీలైనంత వరకు తెలుగులో మాట్లాడడానికే ప్రయత్నిస్తున్నాను. దీనిపైన మన ఛానల్ నేమ్లా చూస్తుంటే చాలా 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 సంతోషంగా ఉంది. అయినో ఈ రోజుల్లో మన సొంత వాళ్ళే మనం ఎదుగుతుంటే ఓర్చుకోలేని రోజుల్లో నన్ను ఇంతగా అభిమానిస్తూ నా సంతోషాన్ని, నా ఎదుగుదలని మీరు కూడా మీ ఎదుగుదలలా భావించి ఇంత సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అయినో మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని, అందుకే మీకు ఇంత ఇదిగా సెలబ్రేట్ చేసుకుంటే. మరి ఇంతవరకు ఎవరైనా వీడియో చూసారో లేదో నాకు తెలియదు, బట్ చూసింటే మాత్రం థ్యాంక్ యూ సో మచ్. ఇలానే తోడుగా ఉంటారని తెలుసు. తెలియక నేను ఏదైనా చిన్న మిస్టేక్స్ చేసినా కరెక్ట్ చేస్తూ సపోర్ట్గా ఉంటూ నన్ను అర్థం చేసుకుంటారని. అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా అంటే తెలుసు కదా, చిన్న ఇది రాగానే అది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం ఒకటి తెలుసుకోకుండా
ఇమీడియట్గా రియాక్ట్ అయిపోతుంటారు. సో అలా కాకుండా నా ఫ్యామిలీ ఇప్పటివరకు నన్ను ట్రస్ట్ చేస్తూ వచ్చారు. నా ఫ్యామిలీ ఇన్ ద సెన్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. అలానే ఇక ముందు కూడా తీసుకెళ్తారు అని, నా తోడే ఉంటారని నమ్ముతూ మిమ్మల్ని కోరుకుంటూ ఇంతటితో ముగించాలనుకుంటున్నాను. సో ఇంకేంటి మరి, వీడియోని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాను. హలో ఏంటి ఎప్పుడు నువ్వు లొడలోడ మాట్లాడి వెళ్ళిపోవడమేనా? మాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వవా? నువ్వు మాట్లాడకపోతే నేనేం చేయను? వచ్చి పక్కన దిష్టి బొమ్మలో నిలబడిన తప్ప ఏమన్నా మాట్లాడకపోయినా మా సబ్స్క్రైబర్స్ మాట్లాడతారు. వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్న బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ముందు వాటికి ఆన్సర్ చేసి అప్పుడు కాదు. షూర్ మేడం, స్టార్ట్ చేద్దామా? ఓకే, నువ్వు స్టార్ట్ చేసేలోపు అట్లయితే నిన్ను అడిగే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. మా వాళ్ళు ఎప్పటి నుంచో గీత గురించి మీరు అడిగే ఒక 2-3 క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. హూ ఆర్ యూ? గీత ఏమైంది నాకు అర్థం కావట్లేదా? నన్ను ఏదించుకు తినడానికి, నా ప్రాణం తీయడానికి, అన్నిట్లో నా సగం తీసుకోవడానికి, నాకున్నవన్నీ మింగేయడానికి. నేను తీసుకోను, సగం నా పట్ల ఉండి మొన్న వేసుకున్నాడు వస్తున్నాదే నా వెనకబెట్టింది నా చెల్లి. ఎస్, గీత ఈజ్ యువర్ ఓన్ సిస్టర్. ఎస్, అబ్సల్యూట్లీ షీ ఈజ్ మై ఓన్ సిస్టర్. అండ్ నాకున్న ఒకే ఒక్క సిస్టర్, సారీ ఓన్ సిస్టర్ కాదు, ఓన్లీ సిస్టర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. గీత ఏం చదువుతుంది? బీటెక్ థర్డ్ ఇయర్, సిఎస్సి. సెకండ్ ఇయరే కదా? అయిపోయి 1 month అయింది. థర్డ్ ఇయర్. 1 lakh సబ్స్క్రైబర్స్ అయ్యారు. హౌస్ యూ ఫీల్? ఇప్పుడు దాకా చెప్పాను కదా, మాటలో చెప్పాను. దిస్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ 2025 అని చెప్తాను కదా. అబ్రాడ్ ఎడ్యుకేషన్ అప్డేట్. లిటరలీ నాకు ఫ్యామిలీ ఉంది అని నాకు ముందు నుంచి తెలుసు, బట్ ఇప్పుడు ఆ ఫ్యామిలీ పెరిగింది. నాకు ఏది జరిగినా నాకు ఇప్పుడు ధైర్యం అనమాట. నాకంటూ వెనక ఉన్నారు. నాకు ఏ కన్ఫ్యూజ్ వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సంతోషం వచ్చినా, ఏ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినా ప్రతిదీ వెనక నా ఫ్యామిలీ ఉంది. వాళ్ళకి చెప్పాలి, వాళ్ళని అడగాలి. నాకు ఒక పెద్ద బాధ్యత పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. నీ కాల్కి ఏమైంది? సెకండ్ క్వశ్చన్ నేను అడిగి అబ్రాడ్ ఎడ్యుకేషన్. అబ్రాడ్ ఎడ్యుకేషన్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అండి. అబ్రాడ్ ఎడ్యుకేషన్ అప్డేట్ గురించి కొట్టేలా ఉన్నారు నన్ను. అక్క అది ఎప్పుడు చెప్తాను అంటే ఇంకా అది ప్రాసెస్లో ఉంది. కన్ఫర్మేషన్ అవ్వలేదు. వెళ్ళడం కన్ఫర్మే, బట్ ప్రాసెస్ మీకు చెప్పాలంటే స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ నేను చెప్పేసాను వీడియోలో వెళ్తున్నాను అని. ఇంకా ఎవరికైనా క్లారిఫికేషన్ రాకపోతే వెళ్తున్నాను. క్లియర్గా డీటెయిల్స్ దాని గురించి అప్డేట్ అంతా నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను. మీ కాలుకి ఏమైంది? కాలు గురించి ఫస్ట్లీ థ్యాంక్ యూ. చాలా మంది అంత ఇదిగా నన్ను అబ్జర్వ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. చెప్తాను, దాని గురించి కూడా సపరేట్గా ఒక వీడియో చేస్తాను. బికాస్ వీడియో పడుతుంది, ఇట్స్ వెరీ లెంతీ వీడియో. ఇట్స్ బిగ్ స్టోరీ. మీరు ఎవరు గెస్ట్ కూడా చేయలేరు అనమాట. ఏమైందంటే చాలా మంది చాలా అనుకుంటారు, బట్ అవి ఏమి కాదు. సైన్స్లో వస్తాయి, అన్నీ వస్తాయి, అందులో మైథాలజీలు కూడా వస్తాయి. మీరు ఎవరు గెస్ట్ కూడా చేయలేరు అనమాట. బట్ ఐ ఓకే, నాకు ఏ ప్రాబ్లం లేదు. బట్ మీ డౌట్ నేను క్లారిఫై చేస్తాను. నాకు కాల్కి ఏమైనా చెప్తాను. యోగా ఫీజు ఎంత, ఎన్ని రోజులు? యోగా ఫీజు వచ్చేసి 300 per month. నెక్స్ట్ నేనే నేర్పిస్తాను. ఎస్, నేనే నేర్పిస్తాను. అంటే నెక్స్ట్ అదే అడుగుతాను, ఎక్స్పెక్ట్ చేసి. ఎస్, నేనే నేర్పిస్తానండి. కాకపోతే లాస్ట్ వన్ మంత్ నుంచి ఏమవుతుందంటే నేను కాలేజ్ సర్టిఫికేట్స్ మీద, ఈ అబ్రాడ్ ఎడ్యుకేషన్ పనుల మీద అటు ఇటు తిరగడం వల్ల గుంటూరు టు వైజాగ్ టు హైదరాబాద్ టు గుంటూరు, మధ్యలో మళ్ళీ బెంగళూరు అని, కేరళ అని, ఇప్పుడు షిరిడి అని. సో దీనివల్ల ఇలా నేను తిరిగిన ప్రతిసారి హాలిడే ఇవ్వలేను. కాబట్టి వాళ్ళు 300 పే చేసి వస్తున్నారు కదా. సో అప్పుడు ఇస్తే ఇంక వాళ్ళకి ఏం చెప్పినట్టు అవుతుంది. అందువల్ల వేరే అమ్మాయిని పెడుతున్నాను. అంటే సేమ్ నాలాగే టీచ్ చేయగలిగే వాళ్ళు, నా దగ్గర నేర్చుకునే వాళ్ళు. అంటే ఇంకా నేను లేనప్పుడు వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు ఏంటంటే నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ చెప్పేసాను, ఈ మంత్ ఎక్కువ నేను రాలేకపోవచ్చు. మీకు క్లాసెస్ అయితే ఎక్కడ ఆగో, ప్రాపర్గా జరుగుతాయి, అన్ని ప్రాపర్గా చెప్పిస్తాను. కానీ నేను ఎవ్రీడే రాలేదు, బట్ నేనే నేర్పిస్తాను. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అనే పక్క నేను వస్తాను. రిమైనింగ్ డేస్ వేరే ఎవరికి క్లాస్ అయితే తీసుకుంటాను. సో దిస్ ఈజ్ యోగా. మీ గోల్ ఏంటి? గోల్ షాక్ అయ్యాను. మీ గోల్ ఏంటి? అడగా నాది గోల్ అది కూడా పెద్ద స్టోరీ. ఇప్పటికే వీడియోలో చాలా పెరిగిపోయింది, చెప్తాను. మీ పెళ్ళి మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్. ప్లీజ్ మై డియర్ ఫ్యామిలీ, ఐఎమ్ రిక్వెస్టింగ్, ప్లీజ్ ఆ క్వశ్చన్ నన్ను అడగండి. దానికి ఆన్సర్ నాకు లేదు. ఆ అమ్మాయి చేసుకోదు, ఆ అమ్మాయి వాళ్ళు నేను చేసుకోవాలి. నన్ను అడిగితే అది అనమాట ఆన్సర్. నేను పెళ్ళి చేసుకోను. మళ్ళీ మీరు అడగద్దు. చెప్పినా నమ్మరు, అందుకే నేను చెప్పను. సో నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, పెళ్లి చేసుకోవడం థాట్ లేదు, ఇంకేమీ లేదనమాట. నేను పెళ్లి చేసుకోను. సో నన్ను మళ్ళీ అడగండి. ఒకవేళ చేసుకుంటే ఫస్ట్ మీతో షేర్ చేస్తాను. ఓకే, కవ్య, చాలా లెంత్ పెరిగిపోయింది వీడియో. అండ్ సీ ఆల్ ఇన్ అనదర్ బ్యూటిఫుల్ వీడియో. మళ్ళీ మీకు ఏదో ఇప్పుడు అలా కనపడదు అనమాట. అట్లా ఒక వారం రోజులు వాయిస్ ఇచ్చింది వీడియోలు తీసి మొత్తం. ఇంకా దాంట్లో చూద్దాం. మళ్ళీ ఇప్పుడు ఈ నెల మహా అయితే కొన్ని వీడియోస్ తర్వాత మళ్ళీ మనం వెళ్ళిపోతాం. యూ ఆల్ గైస్ మిస్ గీత.
లెంత్ పెరిగిపోతుంది, తప్పట్లేదు. కూర్చొని మాట్లాడతామ్మా, నేను వెళ్తాను, నాకు నిద్రలేదు. 11 అయింది, రేపు పొద్దున్న మళ్ళీ 6 లేసి రెడీ అవ్వాలి, 3 గంటలు. నాకు నిజంగా నా సబ్స్క్రైబర్స్ తో మాట్లాడుతూ ఉన్నట్టే ఉంది, మాట్లాడుతూ లైవ్ పెట్టేవనుకో ఫాస్ట్ అయిపోతుంది, మాట్లాడుకుంటూ ఉండదు. పెడతాను గైస్, we will plan. లైవ్ అప్డేట్ we will plan guys. Thank you so much. చాలా లేట్ అయిపోయింది, మిడ్ నైట్ మాకు 12 అవుతుంది, మళ్ళీ పొద్దునే లేవాలి కదా. బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. కావ్య మీ ఇంటి తెలుగు అమ్మాయి. ఇదివరకు ఎవరైనా చూసినట్టయితే థ్యాంక్స్ అలాట్. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని మన ఛానల్కి ఫాలో అయ్యి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒకసారి అడిగేది. బై. లవ్ యూ ఆల్.